హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేకపోతే మీకొకళ్ళకే ఈ పర్సన్ మీద ప్రేమ ఉందా? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇదొచ్చేసి కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీరు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. అండ్, అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో, లేట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? ఆర్ ఎల్స్ ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పర్సన్ గురించి? ఆ పర్సన్ థాట్స్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి ఆ పర్సన్‌తో? మీ మీ ఫ్యూచర్ ఏంటి? మీ లైఫ్ ఏంటి? మీకు గైడెన్స్ కావాలి అన్నా అండ్ జాబ్ గురించి కానీ, ఫైనాన్సెస్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ, హెల్త్ వైస్ కానీ మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ చేసుకోండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. King of Wands, Six of Cups, the Sun, King of Cups, Justice, Five of Pentacles, Two of Wands, Strength, Three of Wands, Hermit, Six of Swords, Fool, Queen of Pentacles, Death, Star. ఓకే. అండ్ ఈ పర్సన్ వచ్చేసి మేబీ మీతో ప్యాషనేటెడ్ బిగినింగ్ అయితే చేశారండి. అట్రాక్షన్‌తో ఈ పర్సన్ రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ చేశారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎమోషనల్‌గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో.
అండ్ ఈ రిలేషన్‌ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఈ రిలేషన్‌ని రికన్సిలియేషన్ అవ్వాలి. ఆర్ ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. ఈ రిలేషన్‌లో ఒక ఆహ్, ట్రస్ట్ అనేది ఫార్మ్ అవ్వాలి. అండ్ హ్యాపీనెస్ అనేది రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. 4 ఆఫ్ వాండ్స్ అంటే స్టెబిలిటీ, రికన్సిలియేషన్, రీయూనియన్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. మేబీ ఈ పర్సన్‌కి మ్యారేజ్ అయ్యి సంథింగ్ మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ ఏదైనా బ్రేకప్ సిట్యుయేషన్స్ వరకు కొన్ని 1 ఇయర్ నుంచి అట్‌లీస్ట్ మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నట్టు సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మీతో రికన్సిలియేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. రీయూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉంది. సో, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. సో, ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి మీకు. తన ప్రేమ మీకు చూపించాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. బట్ ఈ పర్సన్‌కి ఏం చెప్పాలో, ఎలా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా కూడా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. సో, ఈ పర్సన్ తన వైపు నుంచి తను ఆలోచిస్తున్నారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే నిలబెట్టుకోవడం కన్నా కూడా లెట్ గో చేయడమే బెటర్ ఏమో, వదిలేసుకోవడమే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నారు. సో, పాజిటివ్స్ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ప్రేమ లేదు అనేది కాదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఫ్యామిలీకి మీకు అంటే ఈ పర్సన్ ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి అలాంటి పర్సన్ అయ్యుండొచ్చు మీ పర్సన్. అందుకే లెట్ గో చేద్దామా, మళ్ళీ రిలేషన్ తెచ్చుకుందామా, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆర్ మీకు మెసేజ్ చేయడం కానీ, మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళడం కానీ, ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి కలవడం కానీ, లేకపోతే మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా స్టెప్ తీసుకోవడం కానీ, మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వడం కానీ, మెసేజ్ ఆర్ కాల్ చేయడం కానీ జరుగుతుంది. స్వర్డ్స్ ఎనర్జీ కాబట్టి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య రిలేషన్ అనేది ప్యాషనేటెడ్ ఎనర్జీతోనే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ, బై లుక్స్ వైస్ కానీ, మీరు ఏజ్‌లో చాలా తక్కువగా కనిపించుండొచ్చు. అందరితో కంపేర్ చేస్తే మీరు చాలా అందంగా ఉండొచ్చు. ఏజ్‌లో చిన్నవాళ్ళలా కనిపించొచ్చు. సో, అట్రాక్టివ్‌గా కనిపించొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ కూడా మీకు అట్రాక్ట్ అయ్యారు. అండ్ మీకన్నా ముందు మీ పర్సన్‌కి ఏదన్నా పాస్ట్ కూడా ఉండుండొచ్చు. లైక్ పాస్ట్ ఏదైనా రిలేషన్‌షిప్ ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీతో పాస్ట్ ఎనర్జీస్ వల్ల మీతో అంత బాగా కనెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కూడా మీరంటే ప్యాషన్ అలాగే ఉంది. మీరంటే ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉంది. అండ్ ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనే కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. సో, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు మీ పర్సన్‌ని ఎంత ప్రేమగా చూసుకున్నారు. ఎంత ఎంత తన ప్రతి సిట్యుయేషన్‌లో మీరు తోడుగా ఉన్నారు. ఎవ్రీ టైమ్ నేనున్నాను అనే సపోర్ట్ కానీ, నేనున్నాను అనే ధైర్యం కానీ మీరు మీ పర్సన్‌కి ఇచ్చారు. దానివల్ల ఏంటంటే నేను నీకోసమే ఉన్నాను అనే ధైర్యం మీరు మీ పర్సన్‌కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మీ ప్రేమని వదులుకోవాలి అనుకోవట్లేదు. అండ్ మీతో ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఈ పర్సన్‌కి మీకు మధ్య రిలేటివ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, సో ఒకే ఊర్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే స్కూల్ మేట్, కాలేజ్ మేట్ ఎవరైనా అయ్యుండొచ్చు. సో, మీ ఇద్దరు కలిసి కొన్ని ఇయర్స్‌గా ట్రావెల్ చేశారు. ఆర్ కొన్ని ఇయర్స్‌గా జర్నీ అనేది ఈ పర్సన్‌తో మీరు చేశారు. అండ్ ఈ పర్సన్‌కి మీరు తెలుసు. లైక్ సమ్‌హౌ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఆ ఎనర్జీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా 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 ప్యాషనేటెడ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఈ రిలేషన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్‌లో ఈగో కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అందరూ హ్యూమన్సే కాబట్టి ఈగో ఇష్యూస్ కూడా ఈ పర్సన్‌లో ఉన్నాయి. సో, ఇదేంటి నా ఇష్ట ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనే టైప్ ఈగో యాటిట్యూడ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే
ఈ రిలేషన్‌ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్‌లో తను హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీతో సంతోషంగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరు అంటే చాలా ప్రేమ ఉంది. మీరంటే చాలా ఫీలింగ్స్ ఉంది. మీరు అంటే ఈ పర్సన్ ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతారు. అండ్ ఈ ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ ఏంటంటే జస్టిస్ చెయ్యాలి. సో, న్యాయం చేయాలి అనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్ ఎలా అయినా సరే బ్యాలెన్స్ తీసుకురావాలి. బ్యాలెన్స్ చేయాలి. సో, మీతో ఈ పర్సన్ రిలేషన్‌షిప్ కూడా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే మిర్రరింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మీరెంత ఇచ్చారో, మీరెంత లవ్ కానీ, మీరెంత ఎఫెక్షన్ కానీ ఇచ్చారో, ఆ పర్సన్ కూడా అదే ఎనర్జీ అనేది మీకు అదే ఫీలింగ్స్ అనేది ఇన్ రిటర్న్ మీకు చెయ్యాలి అనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్‌కి జస్టిస్ చేయాలి. సో, ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఏదన్నా లైక్ కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా ఈ పర్సన్ దానివల్ల మీకు ఈ పర్సన్ అనేది జస్టిస్ చేయలేకపోతున్నారు. సో, మేబీ ఏమన్నా డైవోర్స్ సిట్యుయేషన్ కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, సో, సంథింగ్ ఏదైనా ఉంటే కూడా ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ రిలేషన్‌లో మాత్రం ఈ మీకు ఈ పర్సన్ జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఏదన్నా ఉండుండొచ్చు. సో, మీ నుంచి ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లేదు. మీ నుంచి లవ్ లేదు. మీ నుంచి సపోర్ట్ లేదు. మీ నుంచి కేరింగ్ లేదు. మీ నుంచి ఏమీ లేదు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకోసం లిటరల్లీ ఏడుస్తున్నారు. సో, తనే మేబీ మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. తన ఇగ్నోరెన్స్ వల్ల ఈ రిలేషన్ దూరం అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు తను తీసుకున్న డెసిషన్‌కి ఇప్పుడు తను బాధపడుతున్నారు. సఫర్ అవుతున్నారు. అర్థమైందా? తన ఇగ్నోరెన్స్ వల్ల ఇక్కడ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ సఫర్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు తనకి మధ్య డిస్టెన్స్ బాగా పెరిగింది అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. అండ్ మీ ఇద్దరిది లైక్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ పర్సన్ ఏంటంటే మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. ఆహ్ ఈ పర్సన్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కానీ దగ్గరకి రాలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ ఆ పర్సన్‌కి అంత ధైర్యం లేదు. మీరు అంటే ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఆహ్, స్ట్రెంగ్త్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఇక్కడ మదర్ గానీ, లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ, లేకపోతే వాళ్ళ దాంట్లో ఎవరో ఒక లేడీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఈ పర్సన్ మీద ఉంది. అందుకే ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్‌కి లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదో ఉండుండొచ్చు. లేదా మీరు కానీ, ఇంకొక చాయిస్ కానీ. బట్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్యాషన్ ఉంది. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఈ పర్సన్‌కి తెలియని ఒక ఇంట్రెస్ట్ అదైతే ఉంది. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ప్యాషన్ ఉంది. అండ్ ఎట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. సో, ఈ రిలేషన్‌ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆహ్, కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే వచ్చేసింది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లేకపోతే మీకు ప్రపోజ్ చేసి మళ్ళీ నువ్వు నాకు కావాలి అని అడిగే ధైర్యం అయితే ఈ పర్సన్‌కి చేయలేకపోతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్‌గానే ఉంటున్నారు. మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయడానికైతే రెడీగా లేరు. ఎందుకు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ మిస్ చేసుకున్నారు. లేకపోతే మీరు ఈ పర్సన్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, సో సమ్‌హౌ ఏదో సిట్యుయేషన్స్ జరిగినాయి. అందుకే ఈ పర్సన్‌కి మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. మీరైతేనే తనని బాగా అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ, ఈ రిలేషన్‌ని ఎంత జస్టిస్ బ్యాలెన్స్ చేయాలి అనుకున్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే తనలో ఆ ధైర్యం అనేది ఉండలేకపోతోంది. తనలో ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఫేస్ చేయగలను. సో, మీకు ధైర్యంగా ప్రపోజ్ చేయగలను. మీతో ప్రేమగా ఉండగలను. సో, మిమ్మల్ని కన్విన్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ పర్సన్‌లో లేదు. ఈ పర్సన్ ఏంటంటే కానీ మీతో ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో ఉండాలి అనుకుంటున్నారు. కానీ
కరేజ్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. హర్మిట్ మోడ్, మేబీ ఈ పర్సన్ కొంత టైం తీసుకుంటారు. కొంత టైం తీసుకొని మేబీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్సన్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ రియలైజేషన్స్ అనేది అవుతున్నారు. సో వాళ్ళని వాళ్ళు నేను తీసుకున్న డెసిషన్ రైటా? రాంగా? సో ఇట్లా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకుంటున్నారు. సో అందరిలో ఉన్నా కూడా ఈ పర్సన్ ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదు. అలోన్‌గా ఉండాలనుకుంటున్నారు. మేబీ ఒకవేళ ఈ పర్సన్ మీకు పాస్ట్‌లో ప్రపోజ్ చేసినా మేబీ మీరేమైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ అలా కనిపిస్తున్నాయి. కొంతమంది ఎనర్జీ అయితే అలా కనిపిస్తుంది. కా ఆహ్, మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఈ పర్సనే మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఫార్మ్ అయిన తర్వాత మేబీ ఈ పర్సన్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. అన్ని ఎనర్జీస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ హర్మిట్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే లైక్ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు గ్యాప్ కానీ, కొంతవరకు బ్రేక్ కానీ, సెపరేషన్ కానీ కోరుకుంటున్నారు. వాళ్ళేంటంటే కొంత టైం కావాలి, కొంత ఆలోచించుకోవాలి. నాకసలు ఎవ్వరూ వద్దు అనే ఎనర్జీలో ఉన్నారు. నాకు కొంత గ్యాప్ కావాలి, నాకు కొంచెం టైం కావాలి. లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. సో బ్రేక్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉంది. ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. సో చేసుకున్న తర్వాత మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. 6 ఆఫ్ స్వర్డ్స్. సో మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయడం కానీ, అండ్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఈ పర్సన్ ఎవరు వద్దన్నా కూడా మిమ్మల్నే కావాలని చూస్ చేసుకొని మీతో మాట్లాడే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ స్పిరిచువల్‌గా కూడా ఇప్పుడు అట్ ప్రెజెంట్ జర్నీ చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఈ రిలేషన్‌లో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ చేసుకుంటానని కానీ, లేకపోతే ఈ రిలేషన్‌ని గ్రో చేయడం తనకి ఇష్టమనే కానీ, ఇదంతా మీ పర్సన్ మీకు చెప్పే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ డెత్, ఈ రిలేషన్‌లో మీ పర్సన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని మళ్ళీ రీబర్త్ చేయాలి. సో మళ్ళీ ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటారు. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు కాబట్టి రీబర్త్ చేయాలనుకుంటారు. స్టార్ ఎనర్జీ, సో ఈ పర్సన్ అయితే హోప్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. హోప్‌ఫుల్లీ ఉన్నారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను, మీకు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తాను. సో గాడ్ మీ ఇద్దరిని కలుపుతారు. మీకు తనకి మధ్య దూరం రానివ్వరు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అంత హైలో చూస్తున్నారు. అండ్ వాళ్ళని వాళ్ళు డౌన్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. నాకంత లేదు, నాకంత సీన్ లేదు, నాకంత ఇది లేదు, నాకంత క్యాపబిలిటీ లేదు, ఈ పర్సన్‌ని ప్రేమించే అంత నాకు లేదు అనే ఫీలింగ్‌లో మరి ఉన్నారు. అదే ఇదంతా కనిపిస్తుంది. నాకంత సీన్ లేదు. బికాజ్ మీ పర్సన్‌కి మీరొక సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య లైక్ పొజిషన్స్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ క్యారెక్టర్ వైస్ కానీ, బ్యూటీ వైస్ కానీ, ఫైనాన్షియల్లీ కానీ మీకు మీ పర్సన్‌కి చాలా గ్యాప్ ఉంది. మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. సో వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. నిన్ను అందుకునే స్థాయి నాకు లేదు. ఏదో ఒక రోజు నేను నీ స్థాయిని అందుకుంటానేమో అన్న ఆశతో ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. సో చూద్దాము ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో ఈ రిలేషన్ విషయంలో. ఏంజెల్స్ మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? కోడిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. సో మీరు మీ పర్సన్ మీద బాగా డిపెండ్ అయిపోయారు. అండ్ మీ పర్సన్ కూడా మీ మీద చాలా డిపెండ్ అయిపోయారు. కోడిపెండెంట్, ఏ పని మీరు లేకుండా తను లేకుండా మీరు చేయలేరు, తనకి చెప్పకుండా మీరు చేయలేరు. మీ పర్సన్ కూడా మీ మీద అంతే డిపెండ్ అయిపోయారు.
finances and career. So financial issues are a major factor in your love life right now. సో మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్సెస్ కానీ లేకపోతే కెరియర్ కానీ మేజర్ ఇష్యూ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ ట్రీటెడ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. మేబీ మీ పర్సన్ లైఫ్లో కానీ న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో కూడా న్యూ పర్సన్ ఎవరైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. సో మీ లవ్ మీరు ఎక్స్ప్రెస్ చెయ్యండి. గో అహెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ జెస్చర్. సో మీరు వెళ్ళి మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి అని ఇక్కడ ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.